ఈ గవర్నమెంట్ని ప్రజలు కావాలని 164 సీట్లు ఇచ్చి గెలిపిస్తే సంవత్సరం అయింది. కానీ వైసీపీ వాళ్ళు ప్రజల్ని వెన్నుపోటు దినంగా ప్రకటించారు అసలు, లేకపోతే ఏంటి ఆయన ఉద్దేశం? ఆయన్ని కాదనుకొని ప్రజలు ఎన్నుపోటు పొడిచారు కాబట్టి ఎన్నుపోటు దినంగా ఇచ్చేస్తున్నాడు ఆయన. అది అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజలే ఎన్నుపోటు పొడిచారు అన్నట్టుగా ఎన్నుపోటు దినం అసలు ఆయన దేనికి ఎన్నుపోటు? ఆయన మామూలుగానే ఆయన పార్టీయే ఆయన వెన్నుపోటు చేసి తెచ్చుకున్నాడు శివకుమార్ ఆయన దగ్గరికి. ఆయన పార్టీ అయింది కాదు, అసలు వెన్నుపోటుకి ఆద్యుడే ఆయన, వాళ్ళ ఫ్యామిలీ ఆద్యుడు. వాళ్ళ తాత ముత్తాతల దగ్గర అందరూ వెన్నుపోటీ. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా లేదు, ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్ వల్ల, అది ఇదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా రాంగ్ అండి. ఆయన అంత సిస్టమ్స్ అన్నీ పాడు చేసాడు, ఉన్న సిస్టమ్స్ అన్నీ ఇంకా పాడు చేసి ఇవాళ ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని కుంటి సాకులు అనమాట. ఆయన చేసిన అవినీతి అవన్నీ స్కామ్లన్నీ బయటకు వస్తుంటే ఇప్పుడు ఇది చేయటానికి ప్రజల్లో వేరే విధంగా రాంగ్స్ నడపడానికి, అది రాజకీయం చేయటానికని, ప్లస్ రాజకీయం చేయటానికని నిన్న తెనాలి వచ్చాడు ఆయన. అసలు రాజకీయంగా అక్కడ దళితులను ఇచ్చేసారంటే దళితులే రివర్స్ అయ్యారు అందరూ. తన ఇంటి దగ్గరే ఒక దళిత మహిళని ఇచ్చేస్తే కనీసం చూడ కూడా చూడాల. దళిత ఆయన సుబ్రహ్మణ్యాన్ని ఇచ్చేస్తే డోర్ డెలివరీ చేస్తే ఆయన పట్టించుకోవాలా. అట్లాగే సుధాకర్ ఉన్నాడు, సుధాకర్ని రోడ్డు మీద పడేసి కొట్టారు. మరి ఆయన కనపడలేదా ఆ రోజున? ఇవన్నీ కనపడలేదా? ఇవాళ కనపడుతున్నాయా? పోలీసులు కొట్టడం అనేది లా చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది. కానీ బాగా పోలీసులు ఉంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నారు. అంతే తప్పితే నువ్వు ఉన్నప్పుడు ఇటువంటి చాలా కొన్ని వేలు చేసావు, కొన్ని వేల మీద ఉన్నాయి కేసులు ఈ టైపులో చేసినవన్నీ. ఎవరో అతను మద్యం ఇది చేస్తున్నారని చెప్పి అతను చంపేది. మాస్క్ అడిగినందుకు సుధాకర్ని ఇచ్చేసావు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు, అసలు ఈ గవర్నమెంట్లో వచ్చి సంవత్సరం అయినా ఒక పథకం ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. నేనున్న 5 సంవత్సరాల్లో పథకాలు ఇచ్చాను, రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చాను, లిక్కర్లో కూడా ఆదాయం తెచ్చాను. నేను కావాలని తప్పుడు కేసులు పెట్టి ఏదో రకంగా అరెస్టులు చేస్తున్నారు ఏదో ఈ గవర్నమెంట్. ఇంకో చెప్పమంటారా? ఏమీ లేదు. ఆయన ఊరికి ఏమి ఇవ్వలేదు, ఏ పథకాలు ఇవ్వలేదు. ఫంక్షన్ ఒకరోజు ముందే, మీరు ఏ రోజన్నా అట్లా ఇచ్చారా? ఏమన్నా ఆదివారం వస్తే దాన్ని ఒక రోజు ముందే ఫంక్షన్ ఇచ్చేయటం అట్లా జరుగుతుంది. అట్లా శాలరీలు కూడా అందరికీ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా 3వ తారీఖు 4వ తారీఖు మించి వెళ్ళాల. అంతకుముందు 15వ తారీఖు వస్తే బాగా వచ్చినట్టే ఫంక్షన్ శాలరీలు కూడా. అంత ఇబ్బందులుగా ఉండేది. అటువంటి ఇబ్బందులన్నీ పోయి వాళ్ళు ఎంతో కొంత ఈయన వచ్చినాక కొద్దిగా అన్నీ ఒక్కోటి తీసుకొస్తున్నారు. నువ్వు చేసిన అప్పు ఇంత ఉంది రాష్ట్రం మీద, ఆ అప్పు అంతా బూడ్చుకుంటా దాన్ని మళ్ళా ఓ పక్కన బూడ్చుకుంటా ఓ దాన్ని అన్న ఇది చేస్తా. రైతులకి ఇవ్వాల్సి వాళ్ళు ఈ రైతుల దగ్గర కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బుల్లో సగం ఈయన వచ్చి మొత్తం దాన్ని అంతా 2 కిస్తీల్లో దాదాపు రైతులకు చేర్చాడు. ఇంకా మళ్ళీ రైతు భరోసా అంటారా, ఈ నెలలో రైతు భరోసా కూడా ఇచ్చేస్తున్నారు. అట్లాగే తల్లికి వందనం కూడా రేపు జూన్ 12 నుండి తల్లికి వందనం అందరికీ ఇచ్చేస్తున్నారు. ఇంకే పథకాలు ఇవ్వలేదు. అసలు ఎందుకని ఆయన వ్యవహరిస్తున్నారు? ఏ లేదు, ఏదోటి చేసి ఇప్పుడు ఆయన చేసిన అన్నీ బయటకు వస్తున్నాయి. వాటిలన్నింటినీ మాఫీ చేసుకోవడానికి ఇది చేస్తున్నాడు, అంతగానే ఏమి లేదు. రోడ్లు పోయినాయి, ఆ రోడ్లన్నీ చేశారా? మొత్తం చేశారు ఈయన వచ్చినాక. ఏం చేయలేదు. ఇంకా రోడ్లు అసలు సరిగ్గా లేవంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. అన్నీ గుంటలన్నీ పూడ్చారు ఇప్పుడు. అట్టగే అంటారు. మేము వెళ్ళరాలా, మొన్న కడపల్లి వచ్చాం. దాదాపు రోడ్లన్నీ మరి అంతకుముందు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి.